హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ ఎవరబుల్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా మనకు వైద్య ఆరోగ్య శాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ పాడేరులో గల కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ప్రభుత్వ వైద్య కళాశాల పరిధిలో 12 కేటగిరీలకి 64 పోస్టులు, అలాగే ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ పరిధిలో 24 కేటగిరీలకు 180 పోస్టులకు మొత్తం 244 పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చి వాటికి సంబంధించిన ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే ఇదివరకు తీసుకోవడం అయితే జరిగింది. ఆ నోటిఫికేషన్కి సంబంధించి రీసెంట్గా కొన్ని పోస్టులు పెంచుతూ అలాగే తగ్గిస్తూ ఒక కొరియాండం అయితే ఈరోజు అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది అల్లూరి సీతారామరాజు జిల్లా డిస్టిక్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు allurisaramaraja.ap.gov.in అనే వెబ్సైటు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే పాడేరు మెడికల్ కాలేజ్ కొరియాండం ఆఫ్ 5 కేటగిరీ పోస్టులను అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ఈ కొరియాండం మనకు 21/2025 అంటే ఈ రోజునైతే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే రిక్రూట్మెంట్ పరిధి పోస్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ హెల్పర్, జనరల్ డ్యూటీ అటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, అలాగే ఆఫీస్ సబార్డినేట్ మరియు ప్లంబర్ పోస్టులకు సంబంధించి కొన్ని కరెక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇలా కిందకి చూసినట్లయితే 2 వేకెన్సీస్కి ఎలక్ట్రికల్ హెల్పర్ పోస్టులకు, అలాగే 56 పోస్టులకు జనరల్ డ్యూటీ అటెండెంట్, అలాగే 27 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, అలాగే 27 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, అలాగే 2 ప్లంబర్ పోస్టులకు కరెక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఒకసారి నోటిఫికేషన్ అయితే ఒకసారి పరిశీలిద్దాం. మీరు నోటిఫికేషన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకు 30/12/2024 అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వేకెన్సీస్ వివరాలు అయితే ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఎలక్ట్రికల్ హెల్పర్ పోస్టులకు సంబంధించి మనకు 3 వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు దాన్ని 2కి అయితే తగ్గించడం అయితే జరిగింది. ఇది అవుట్సోర్సింగ్ బేసిస్లో ఉంటుంది. వీటి యొక్క సాలరీ చూసుకున్నట్లయితే 15,000. నెక్స్ట్ చూసినట్లయితే జనరల్ డ్యూటీ అటెండెంట్ జీడీఏకి సంబంధించి మనకు టోటల్గా 62 వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయగా దాన్ని 56కి అయితే కుదించడం అయితే జరిగింది. ఇది కూడా అవుట్సోర్సింగ్ బేసిస్లో ఉంటుంది. వీటి యొక్క సాలరీ చూసుకున్నట్లయితే 15,000. నెక్స్ట్ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ మనకు టోటల్గా 26 వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయగా దాన్ని 1కి పెంచుతూ 27 వేకెన్సీస్కి అయితే మార్చడం జరిగింది. ఇది కూడా అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే ఉంటుంది. వీటి యొక్క సాలరీ చూసినట్లయితే 18,500. నెక్స్ట్ చూసినట్లయితే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి ఇవి టోటల్గా మనకు 28 వేకెన్సీస్కి ఫస్ట్ నోటిఫికేషన్ ఇవ్వగా దాన్ని 27కి కుదించడం అయితే జరిగింది. ఇది కూడా మనకు అవుట్సోర్సింగ్ బేసిస్లో ఉంటుంది. వీటి యొక్క సాలరీ చూసుకున్నట్లయితే 15,000. నెక్స్ట్ చూసినట్లయితే ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి మనకు స్టార్టింగ్లో ఇచ్చిన నోటిఫికేషన్లో ఇది 0 వేకెన్సీస్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని ఇప్పుడు 5 వేకెన్సీస్కి అయితే పెంచడం అయితే జరిగింది. ఇది మనకు కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది. వీటి యొక్క సాలరీ చూసుకున్నట్లయితే 23,120. ఈ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి మనకు రీసెంట్గా కొరియాండం అయితే 18వ తారీఖున రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించిన కొరియాండం. ఇది మనకు 18వ తారీఖున అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించిన ఆఫ్లైన్ అప్లికేషన్స్ మనకు ఈ రోజు అనగా 20/21/2025 నుంచి ఈ నెల 25వ తారీఖు వరకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరులో ఈ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ అయితే రిసీవ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి మీరు ఎవరైనా అప్లై చేస్తుంటే లైక్ అయితే చేయండి. మన ఛానల్లో డిఎస్సి అలాగే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే అలాగే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ని కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.